హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాషన్ వాళ్ళకి. ఈరోజు న్యూ రెసిపీ అండి. పండు మిర్చి పచ్చడి, నిల్వ పచ్చడి అండి. కేవలం 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టిఫిన్స్లోకి పచ్చడి, మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో హడావిడిగా అయిపోతుంది కదండి. ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే టిఫిన్స్లోకి అండ్ మార్నింగ్ లంచ్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా ఈజీగా కుక్ అయిపోయే రెసిపీ చెప్తాను మీకు ఈరోజు. నెల్లూరు స్టైలు చూపిస్తానండి. ఇట్లాగా నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్లు కలుపుకొని తింటుంటే కాంబినేషన్ దానికి చిరాకు సూపర్ ఉంటుందని ట్రై చేయండి ఒకసారి. లెట్స్ డూ ప్రాసెస్. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక 2 చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అలా వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా పండు మిర్చి పైన తొడుములు తీసేసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక 10-12 పండు మిర్చి తీసుకున్నానండి. మీడియంగానే తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఒక 50 గ్రామ్స్, ఒక 70 గ్రామ్స్ ఉంటాయండి అవి. నెక్స్ట్ ఒక స్పూను జీరా అండ్ 1.5 స్పూన్ వచ్చి ధనియాల పొడి అట్లా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ టైంలో మిక్సీలోనే కావాలంటే మీరు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను వేయడం మర్చిపోయాను, సో నేనేంటంటే ఇంకా పోపులో వేసేస్తాను అనమాట. ఇప్పుడు పోపు చూసేద్దాము. పోపుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువే పడుతుంది ఆయిల్. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి. ఇప్పుడు పోపు ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు బాగా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి. దాంట్లో కావాలంటే ఇంగు కూడా వేసుకోండి. నేనైతే అసలు ఇంగు వేయడానికి అసలు ఇష్టపడనండి. నాకు ఆ టేస్ట్ కూడా ఒక రకంగా ఉంటుంది, అలవాటు లేదు కాబట్టి. అలవాటు ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారు ఇంగువ, కాకపోతే నిల్వ పచ్చడిలో కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోనండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, అది వేసేస్తున్నాము. వేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కలర్ కోసం కొంచెం కలుపుకొని అన్నంలో తింటుంటే ఆ కలర్కి కొంచెం పచ్చడిలా అనిపించాలి కదండి. సో అందుకని పసుపు వేస్తాము. పసుపు అండ్ దానికి తగినట్టు ఉప్పు. నేను ఇందాక మిక్సీ జార్లో వేయడం మర్చిపోయాను కదండి, సో అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఉప్పు మిక్సీ జార్లో వేసుకుంటే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. సో నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు పోపులో వేసేస్తున్నాను. ఉప్పు మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి, అంతేనండి. ఇంకేముంది, ఒక 5 మినిట్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే కొంచెం మాడిపోతుందంటే అసలు పచ్చడి అస్సలు పనికిరాదు. చూడండి కలర్ కూడా ఇప్పుడు చూసేయండి, బాగా వేగిపోయింది కదా. అంతేనండి. వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటుంది. ఆహా ఓహో అంటామండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.